అందరికీ వందనాలండి. Just want to share what God has done in my life for the last few months and the last few weeks. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలని గుర్తు చేసుకుంటూ ఆయన నామాన్ని మహిమపరచాలని కోరుకుంటున్నాను. సో నాకు ఇక్కడ యూకేలో జాబ్ వచ్చి July 21st జాబ్ వచ్చింది. జస్ట్ ఆల్మోస్ట్ ఇంకా 6 monthsలో వీసా అయిపోతాను అన్నగా గాడ్ బ్లెస్ మీ విత్ గ్రేట్ జాబ్ అనమాట. సో ఆఫ్టర్ దాట్ వాళ్ళు జాబ్ ఇచ్చినప్పుడే దే టోల్డ్ మీ దట్ వీ కెన్ స్పాన్సర్, మాకు లైసెన్స్ అంతా ఉంది. సూన్ ఆఫ్టర్ 2 months ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ అని. బట్ ద థింగ్ ఏంటంటే అక్కడ మెయిన్ హెచ్ఆర్ అనే ఆవిడ షీస్ ఆన్ యాన్యువల్ లీవ్. నో వన్ నోస్ వాట్ టు డూ అండ్ వాళ్ళకి ఒక ఐడియా కూడా ఏం లేదు. సో హౌ టు స్టార్ట్ దిస్ స్పాన్సర్షిప్ అనే సంగతి. సో వాట్ మా మేనేజర్ ఏం చెప్పాడంటే, యూ డూ ద రీసెర్చ్ చేయి, మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ అని చెప్పాడు అనమాట. సో ఐ స్టార్టెడ్ టు రీసెర్చ్ అనమాట. ఇంకా దానికి ద శాలరీ థ్రెషోల్డ్ కానీ జాబ్ రిక్వైర్మెంట్స్ కానీ అట్ వాట్ ద రోల్ ట్యాగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవన్నీ తీసుకెళ్ళి చూపించాను అనమాట. సో దాని శాలరీ థ్రెషోల్డ్ ఏమో ఆ టైంకి కరెక్ట్గా అప్పుడే ఆల్మోస్ట్ అన్ని రూల్స్ మారిపోయినాయి, రూల్స్ అనేది స్టిక్ చేశారు. ఐ వాజ్ ప్రేయింగ్ అనమాట, గాడ్ నువ్వు జాబ్ ఇచ్చావు, ఐ టోల్డ్ స్పాన్సర్షిప్ కూడా నేను ఆ లాస్ట్ టైం సాక్షిలో చెప్పాను దట్ యూఆర్ గోయింగ్ టు డూ ఇట్ విత్ ఇన్ నో టైమ్. నీవు అనుకుంటే చాలు నువ్వు చేస్తావనే ఒక గొప్ప నమ్మకంతో దేవా ఐఎమ్ స్టిల్ praying to you, I'm still seeking you, I'm still coming at your feet. Lord, open new doors in my life అని ప్రార్థన చేసుకుంటున్నా. బట్ నాకు ఇచ్చిన శాలరీ రిక్వైర్మెంట్స్ కానీ నాకు వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ కానీ చాలా చాలా డిఫరెన్స్ ఉంది. సో యాజ్ అ ఫ్రెషర్ జస్ట్ 3 months అయింది. నో కంపెనీ, నాకు తెలిసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే నో కంపెనీ ఇన్ ది యూకే ఫస్ట్ 3 monthsలోనే వాళ్ళు శాలరీ పెంచేస్తారనే థాట్ అసలు ఇంపాసిబుల్ అనమాట. ఇట్స్ లైక్ దేవా నీకే పాసిబుల్ అని చెప్పాను. స్టార్టింగ్ శాలరీ వచ్చి ఆల్మోస్ట్ నాకు ఎన్రోల్ చేసింది 26,000. శాలరీ రిక్వైర్మెంట్స్ వచ్చి అప్పట్లో దే ఆర్ లైక్ 31,400 అంతా ఉండాలి. ఆల్మోస్ట్ 5,000 దే నీడ్ టు 5,000-6,000 వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. సో ఇంకా నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేర్ ఇస్ దిస్ ఒక రూట్ చూపించింది, ఏంటంటే టెంపరీ స్కిల్స్ సంథింగ్ లైక్ దట్. సో టెంపరీ అంటే టెంపరీ షార్టేజ్ స్కిల్, దాంట్లో దే కెన్ గివ్ యూ స్పాన్సర్షిప్ విత్ లెస్ శాలరీ థ్రెషోల్డ్ అనమాట. సో అది మా మేనేజర్కి తీసుకెళ్ళా. సో స్టిల్ డౌట్ఫుల్, ఎందుకంటే నేను జస్ట్ జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ జస్ట్ 2 months అయింది. ఆ శాలరీ థ్రెషోల్డ్ ఏమో వచ్చేసి 27,900. దానికి వచ్చిన మళ్ళీ శాలరీ శాలరీ జాబ్ హ్యాండిల్ కానీ అంతా మళ్ళీ మారాలి. సో మేనేజర్కి వెళ్ళి అడిగితే విత్ ఇన్ ఆల్మోస్ట్ జస్ట్ వెళ్ళి అడిగా, 2 hours గొప్ప కార్యం చేసి దేవుడు 2 hours దే ఇంక్రీజ్ ద శాలరీ, జస్ట్ 2 hours. ఇంకా నేను ఆల్మోస్ట్ నేను షాక్ అయిపోయా. దేవుడు నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 3 months కూడా కాలే, జస్ట్ ఇలా శాలరీ రిక్వైర్మెంట్ ఇంత ఉండాలని చెప్పి మళ్ళీ ఇంకా దేవుని గొప్పగా ఇచ్చా. సో ఇంకా మేము నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలి. ఇంకా వాళ్ళకి కాస్ట్ లాగిన్ డీటెయిల్స్ కానీ అవన్నీ ఎవరికి అసలు నో ఐడియా. మేము ఇంకా మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మా డైరెక్టర్ మాట్లాడి డైరెక్టర్ దగ్గర ఉన్నాయేమో కనుక్కొని ఆల్మోస్ట్ ఒక 2 months పీరియడ్ దాని కాస్ట్ డీటెయిల్స్ కనుక్కోవడానికి టైం అయిపోయింది. నేను ఇంకా టెన్షన్ వచ్చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇంకా 2-3 months ఉంది నా టైంకి. దేవా ఎలా అనేసరికి మళ్ళీ కొంచెం ఆ వెయిటింగ్ పీరియడ్ తర్వాత మళ్ళీ గాడ్ ఆ కాస్ట్ డీటెయిల్స్ మళ్ళీ డీటెయిల్స్ రావడం, మళ్ళీ మేము దానికి కాస్ట్ అప్లై చేద్దామని ఆల్మోస్ట్ మొత్తం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసరికి వాళ్ళకి కాస్ట్ టాప్అప్ లేదు, వాళ్ళ దాంట్లో లైసెన్స్ టాప్ లేవు. మళ్ళా
దానికి వాళ్ళు అప్లై చేశారు. ఆల్మోస్ట్ ఒక 8 వీక్స్ పడుతుంది అన్నారు. ఆల్మోస్ట్ 2 months అంటే 2 months అంటే ఇంకా ఆల్మోస్ట్ నా వీసా ఎందుకు వచ్చేసే టైం. ఇంక మళ్ళీ ప్రార్థన చేసుకునేసరికి వాళ్ళు ఏం చేశారు, మా కంపెనీ వాళ్ళు అయితే, నేను చెప్పాలంటే అండి, ఇట్స్ లైక్ దేవుడు పంపించిన ఏంజల్స్ అని చెప్పొచ్చు. ఆ కంపెనీ కానీ, ఆ కంపెనీలో స్టాఫ్ కానీ అసలు ఎంత మంచిగా ఉంటారంటే నేను అసలు ఇంకా నమ్మలేను. నేను వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ అదర్స్ అండి, వాళ్ళ కంపెనీలో స్ట్రగుల్స్ కానీ ఇవి కానీ చెప్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. దేవా, నేనైతే ఇలా ఉండలేను దేవా, నా వల్ల అయితే అస్సలు కాదు, నాకు ఈ కల్చర్ కానీ ఇది కానీ ఐ కాంట్ డూ ఇట్ అలోన్ అని చెప్పాను అనమాట. బట్ దేవుడు నాకు గొప్ప కార్యం చేసి, దేవుడు మంచి వర్క్ కల్చర్ కానీ, మంచి మేనేజర్స్ కానీ, నేను స్టార్టింగ్లో వర్క్లో ఎంత స్ట్రగుల్ అయినా కానీ ఐ జస్ట్ యూస్ టు ప్రే, దేవా నాకైతే ఇది కాదు, నాకు జాబ్ ఇచ్చింది నువ్వే, నాకు నాలెడ్జ్ కూడా నువ్వే ఇవ్వాలి, నేను వర్క్ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు, బట్ ఐ వాంట్ యూ టు గైడ్ మీ అని చెప్పేసరికి ఇంకా 2 to 3 weeks ఆ టైంలో ఇంకా దిస్ స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. మేనేజర్స్ అందరూ బాగా మెచ్చుకుంటున్నారు, వర్క్ బాగా చేస్తున్నారని. సో ఇంకా కాస్ట్ జనరేట్ చేయాలి, టాప్అప్ చేశారు వాళ్ళు, ఎక్స్ప్రెస్ పంపించారు. నేను ఇది ఎక్స్ప్రెస్ ఎప్పుడు పంపించారంటే ఆల్మోస్ట్ మన డిసెంబర్ క్రిస్మస్ క్యారల్స్ ఆ టైంలో. మాకు హాలిడేస్ వచ్చేసి 19 నుంచి హాలిడేస్, 17th ఆఫీస్ క్లోజ్. కాస్ట్ కరెక్ట్గా 15th, 16th పెట్టారు ఎక్స్ప్రెస్ దానికి. నేను ఇంకా ఆల్మోస్ట్ 25th, 26th కానీ 27th కానీ వచ్చేస్తుందేమో అని హోప్తో డైలీ ప్రార్థన చేసుకుంటున్నా, ఈరోజు వస్తా అని. ఇంకా నేను ఇంకా క్యారల్స్ టైంలో కూడా ఇంకా అందరితో జాలీగా ఉంటున్నా. నాకు ఎలా అయిపోయిందంటే ప్రతి మూమెంట్ ఇంకా నాకు వీళ్ళతో లాస్ట్ మూమెంట్ ఏమో అని ఫీలింగ్ వచ్చింది అనమాట. ఎందుకంటే మేము మాట్లాడుకుంటుంటే నాకు ఒక కైండ్ ఆఫ్ బాధ, ఇది అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి, ఇది అవ్వకపోతే నేను ఇంకా వీళ్ళతో ఇదేనా లాస్ట్ టైమా, ఇదేనా నేను వెళ్ళిపోవాలా, వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళతో బయట ఇంకా నేను ఎలా అంటే ఫేస్, నాకు ఎంత బాధ ఉంటా ఫేస్తో చెప్పేస్తారు. ఎగ్జాంపుల్ అక్క, నేను కొంచెం సాడ్ ఉందా ఫేస్తో తెలిసిపోదు నాకు, అక్క ఏంటి రాజు ఎలా అయిపోయింది అంటారు. నేను ఇంకా కాస్త యాక్ట్ చేయడం నేర్చుకున్నాను అనమాట తర్వాత. ఇంకా కాస్త ఫీలింగ్స్ అన్ని దాచుకోవడం కానీ అలా చేశాను అన్నమాట. చేస్తే ఇంకా టైం అయిపోతుంది, వాళ్ళు అది ఇంకా డేట్ రావట్లే, కాస్ట్ ఏమో రావట్లే, న్యూ ఇయర్ వచ్చింది. ఇంకా న్యూ ఇయర్ ఇంకా నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నా. కరెక్ట్గా న్యూ ఇయర్ రోజున ఆయన నెట్వర్క్ కుటుంబం కూడా వచ్చారు. సో నేను ఇంకా ప్రార్థన చేసుకున్నాను, గాడ్ దేవా ఐ నీడ్ సైన్, నేను ఉండాలా లేదా, నన్ను ఉంచుతావా లేదా అనేసరికి ఆయన చెప్పిన మెసేజ్ కూడా ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ రిలేటబుల్. ఇంకా నా గురించి చెప్పారు, నా గురించి చెప్తున్నారు అనే టైప్లో వెళ్ళిపోయాను అనమాట. కరెక్ట్గా Jan 12th నా వీసా ఎక్స్పైరీ అనమాట. వెయిట్ చేసా 6th దాకా, 6th ఒక ఆఫీస్ రీఓపెన్, 6th దాకా వెయిట్ చేసా, రావట్లే. 7th, 8th, 9th వెయిట్ చేస్తామన్నా. 10th కరెక్ట్గా 10th రోజున ఇంకా నేను కరెక్ట్గా 10th రోజున అక్కలు ఫోన్ చేశారు, రాజు ఏమైంది రాజు అని. నేను ఇంకా అక్క అవుతుంది అక్క, నేను వెయిట్ చేస్తున్నాను ఇంకా వాళ్ళ కోసం అంటే ఇంక నేను బ్రేక్ డౌన్ అయిపోయా, నా వాళ్ళు కాలే. ఇంకా జస్ట్ 2 days ఉంటే నేను అప్పటికీ నేను డైలీ నాకు సూట్ కేసులు చూసుకుంటున్నాను అనమాట. సూట్ కేసులు చూసుకుని బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలా, బ్యాగ్స్ ప్యాక్ చేయాలా, ఇప్పుడు వెళ్ళిపోవాలా నేను. కానీ నాకు లోపల ఎంతో ఇంకా డీప్ ఫెయిత్ అనమాట, ఇంకా స్టబన్ ఫెయిత్ లేదు. నేను ఒక్క బట్ట ముట్టును, బ్యాగ్ ముట్టును, నాకేం చేస్తావో తెలియదేవా, నువ్వు నన్ను పిలిచావు, నన్ను తీసుకొచ్చావు, డిగ్రీ ఇచ్చావు, జాబ్ ఇచ్చావు, స్పాన్సర్షిప్ కూడా ఇస్తావు, నాకు ఇస్తావు అనే నమ్మకంతోనే నేను ఇంకా ప్రార్థన చేసుకుంటున్నా. అక్క ఫోన్ చేశారు, ఇంకా 3 days అయిపోతుంది అనేసరికి ఇంకా మనకి ఆ కాల్ స్టార్టింగ్ ఇంకా టైం పడుతుంది, రావట్లే. వెంటనే ఇంకా ఎఫ్ఎల్ఆర్ పెట్టుకున్నాం. ఎఫ్ఎల్ఆర్ జస్ట్ అది ఆల్మోస్ట్ పెట్టిన నెక్స్ట్ 2-3 hours-లోనే అప్లికేషన్ అప్డేట్ అయింది. దేవుని దేవల్ల ఐ జస్ట్ గాట్ సమ్ మోర్ టైం అనమాట. అది ఎఫ్ఎల్ఆర్ అప్డేట్ అయిన Janలో అయింది. సో ఇంకా వెయిట్ చేస్తా. Jan 12th, 30th అయింది. ఆల్మోస్ట్ ఒక 3-4 weeks అలా వెయిట్ చేసా. ఇంకా ఆఫీస్లో ఇంకా నాకు డైలీ ఎలా అయిపోయిందంటే అది ఒక బిగ్గెస్ట్ బర్డెన్ అనమాట. జస్ట్ కూర్చుంటున్నా ఆఫీస్లో,
కూర్చుని ఇలా విండో వైపు చూస్తూ బ్రేక్ డౌన్ అయిపోతున్నా. నా వల్ల కావట్లే, ఇంక వర్క్ చేయాలన్నా కానీ నాకు ఎక్కడో భయం అనమాట. అపవాది ఎంతో శోధిస్తున్నారు లోపల నుంచి, అవ్వదు 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 వెళ్ళిపోతాం అన్న ఒక శోధన అనమాట అపవాది నుంచి నా దగ్గర. సో ఇంక నేను ప్రార్థన చేసుకుంటే ఇంక కంటిన్యూస్ నీళ్ళు వస్తామన్నాయి. నేను ఇంకా ఒక రోజు ఇలాగ బాగా ఏడుస్తాను చూసి మా మేనేజర్ పిలిచాడు. మా మేనేజర్ పిలిచి మాట్లాడితే ఆయన అసలు ఎంత ఆయన ప్లస్ ఆయన మా డైరెక్టర్ కూడా పిలిచారు. పిలిచి వాళ్ళు ఇద్దరు కూర్చుని నేను రాజ్, నువ్వు మాత్రం ఈ కంపెనీ నుంచి వెళ్ళట్లా, ఇదే ఇయర్ ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ నువ్వు టెనెంట్ ఎంప్లాయ్, ఇదే టైము 5 years కూడా నువ్వు టెనెంట్ ఎంప్లాయ్, యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ అన్నారు. యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్, మేము గుట్టిగా నేనైతే పంపించాం, ఇది మాత్రం గుర్తుపెట్టుకో అన్నారు. నేను ఇంకా అసలు ఆ టైంలో ఫుల్ బ్రేక్ అయిపోయి దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించాను. సో ఇంకా నేను మండే ట్యూస్డే అనుకుంటా, ఫెబ్ 1 ఆ టైంలో. సో జస్ట్ మామూలు కూర్చున్నా, దేవా ఆఫ్టర్నూన్ బ్రేక్ అయింది, వర్క్ స్టార్ట్ చేసి కూర్చున్నా. దేవా నా వల్ల కావట్లేదు దేవా, నువ్వు చేస్తావో చేయవా, అప్పుడు ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది ఆ ఫీవర్ వచ్చి, ఏదో ఒకటి చేయదేవా, ప్లీజ్ షో మీ సమ్ సైన్. నేను డైలీ ఇంకా ప్రార్థన చేస్తాను, ఆల్మోస్ట్ 1 or 2 hours కూర్చుంటున్నా, నైట్ అంతా వర్షిప్ మ్యూజిక్ పెట్టుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, టైం గోస్ అని వెళ్ళిపోతుంది. ఇంకా నేను కూర్చుని అది కాస్ట్ వస్తుంది అని వెయిట్ చేస్తామన్నా ఆ కాస్ట్ టాప్అప్ అయిపోయినాను. వెంటనే మేనేజర్ పిలిచి కాస్ట్ టాప్అప్ అయింది రాజ్, మన కాస్ట్ అప్లికేషన్ పెట్టేద్దామన్నారు. సో వెంటనే కాస్ట్ అప్లికేషన్ పెట్టేసరికి అది కాస్ట్ యూజువల్గా ఒక 1 day కానీ 2 day కానీ వస్తుందంట. నాకు అప్లికేషన్ పెట్టిన వెంటనే వచ్చింది దేవుదేవ. సో ఇంక పెట్టిన తర్వాత మళ్ళీ మనకి వీసా అప్లికేషన్ చేయాలి. నేను ఇంకా పాత రూల్స్తోనే అవి నాకు తెలిసిన ఏదో రీసెర్చ్ చేసిన 27,900 అదే రూల్స్తో థ్రెషోల్డ్ పెట్టి, జాబ్ రోల్ కూడా అదే పెట్టి, ఫెబ్ 4th అనుకుంటా, 4th అప్లై చేస్తాం అనమాట. అప్లై చేస్తే ఒక 2 weeks తర్వాత ఒక మెయిల్ వచ్చింది నాకు. ఏమొచ్చిందంటే, యువర్ అప్లికేషన్ హ్యాస్ మెనీ కాంప్లికేషన్స్, వీ కాంట్ డిసైడ్ యువర్ అప్లికేషన్ ఫర్ ద నెక్స్ట్ 8 or 10 weeks అన్నారు. నాకు ఇంకా నేను యాక్చువల్లీ ఆడదలుచుకోలేదు, ఇంకా లాస్ట్ టైం ఏడ్చేసరికి మొత్తం అందరూ ఏడ్చేసారు. సో ఆ టైంకి సో నేను సాటర్డే ఆఫ్టర్నూన్ అనుకుంటూ వచ్చింది. జస్ట్ నేను డైలీ మెయిల్స్ చెక్ చేసుకున్నా. హోమ్ ఆఫీస్ అట్లా అని వచ్చింది, ఓపెన్ చేసిన వెంటనే చూసా. అసలు డ్రీమ్స్ అండ్ షాటర్ అయిపోయాయి నాకైతే. ఎందుకంటే ఇప్పుడు కానీ నేను కానీ ఇండియా వెళ్తే ఐ హ్యావ్ నో నా పరిస్థితి ఏంటో కానీ, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటో కానీ, అవన్నీ అసలు నాకు ఊహించుకుంటేనే చాలా భయం వేసింది. నేను ఒకటే ప్రార్థన చేశాను, దేవా ఈసారి మాత్రం నా కోసం కాదు దేవా, ఈసారి మాత్రం మా ఫ్యామిలీ కోసం చేయి. మా మమ్మీ డాడీ కోసం చేయదేవా, వాళ్ళు ఎంతగానో కష్టపడ్డారు నన్ను తీసుకురావడానికి ఇక్కడ దూరం, వాళ్ళ కోసం చేయని ప్రార్థించారు. మళ్ళా అది వచ్చిన తర్వాత మా ఆఫీస్ మా కంపెనీ వాళ్ళకి ఒక మెయిల్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, మీరు ఎయిదర్ మీ డ్యూరేషన్ వీసా స్పాన్సర్షిప్ డ్యూరేషన్ అయినా తగ్గించాలి, లేదా శాలరీ థ్రెషోల్డ్ అయినా పెంచాలి అన్నారు. సో మా మేనేజర్ ఏమంటే, సార్ ఇప్పుడు శాలరీ థ్రెషోల్డ్ పెంచడం అంటే చాలా ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ 33,400 అంటే నాకు 27,900 ఇస్తున్నారు, 33,400 పెంచాలి, చాలా లార్జ్ రాజ్ అదైతే చాలా కష్టం, మనం ఆ స్పాన్సర్షిప్ డేట్స్ డ్యూరేషన్ తగ్గించుకుందాం అన్నారు. సరే అని చెప్పాను. సో వాళ్ళు మళ్ళీ ఛాన్స్ ఇచ్చారు మాకు, అప్లికేషన్ కాస్ట్ అప్డేట్ చేసి డ్యూరేషన్ అయితే 2 years కన్నా లోపు పెట్టి పంపించామన్నమాట. పంపిస్తే వాళ్ళు మళ్ళా, నేను ఇంకా మీరు మార్చాం కదా, నాకు ఇంక వచ్చేస్తుందనే అనుకున్నాను అనమాట. అనుకునేసరికి మళ్ళీ అదొక 2 to 3 weeks దాకా వెయిట్ చేస్తే మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చింది, మీకు డ్యూరేషన్ మ్యాచ్ అవుతుంది కానీ కొత్త రూల్స్ మారే, మళ్ళీ
శాలరీ థ్రెషోల్డ్ ఎట్టి రీతిలో పెంచాలన్నారు. 33,400, 27,900 ఐఎమ్ గెటింగ్. ఆల్మోస్ట్ 6,000 పౌండ్స్ శాలరీ పెంచాలి. అది నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వైట్ ఇంపాసిబుల్. నో కంపెనీ అసలు ఈ టైంలో స్పాన్సర్షిప్ ఇవ్వడమే చాలా కంపెనీస్కి చాలా వెనకేస్తున్నారు. నేను ఇంకా అనుకున్న అయిపోయింది నా పరిస్థితి, ఇంకా 33,400 అంట, నేను ఇంకా ఐ నీడ్ టు ప్యాక్ మై బ్యాగ్స్ నేను ఫిక్స్ అయిపోయా మెంటల్గా. ఇంకా శాతాన్ని అంత హోప్ ఉన్నా కానీ నాకు ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఎందుకో అసలు నా వల్ల కాలే. నేను ఆల్మోస్ట్ ఎన్ని ప్రామిసెస్ తీసుకుని ఉంటా దేవుడి దగ్గర, ఆల్మోస్ట్ ఒక 13-14 times God showed me the way. I just want to read this verse, Psalm 21:2. ఎవరైనా చదవగలిగితే. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. నేను ఇది కరెక్ట్గా మెయిల్ వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ praying and then I started reading this verse. You have given him his heart's desire and have not withheld the request of his lips. నేను ప్రార్థన చేసుకున్న, దేవా నాకు ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చావు, ఇంత గొప్ప జాబ్ని ఇచ్చావు, గొప్ప ఫ్యామిలీ ఇచ్చావు, ఫ్రెండ్స్ని ఇచ్చావు, ఇంతమంది ఇచ్చావు, నాకైతే ఈ ప్లేస్ని వదిలిపెట్టాలని అస్సలు ఆలోచనే లేదు. నాకు అసలు వదిలి వెళ్ళాలని థాటే రావట్లేదు. దేవా, ఐ డోంట్ నో వాట్ యూ డూ, బట్ నన్ను తీసుకొచ్చావు, నన్ను సిగ్గుపరిచినయ్యో. ద వన్ హూ బిగాన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్. ఆ మాట నేను బాగా దృఢంగా నమ్మా. ఈవెన్ వెన్ వీ వెంట్ టు దిస్ తమిళ్ ఫెలోషిప్, అక్కడ బిన్నీ జోషా కూడా చెప్తున్నారు అన్నమాట, హీస్ ద గాడ్ ఆఫ్ ఇమీడియట్లీ. ఆయన బ్లెస్సింగ్స్ని మధ్యలో ఆపే దేవుడు కాదు, హీ విల్ బ్రింగ్ ఇట్ టు కంప్లీషన్. I took it as a sign, and then this verse came up, and then ఇంకా అసలు నేను ప్రతిరోజు ప్రేర్ చేసుకుంటుంటే ఒక్కొక్క వర్డ్స్ దేవుడు చూపిస్తాను అనమాట. అండ్ Psalm 37:4 కూడా. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Yeah, and then Psalm 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. Yeah, for you bless the righteous, O Lord, you cover him with favor as with a shield. And then నాకు ఇంకొక ప్రామిస్, ఇది Psalm 71:20. అంటే నేను ప్రతిసారి ప్రే చేసినప్పుడు గాడ్ కాన్స్టెంట్లీ కీప్ ఆన్సరింగ్ మీ అండి. లైక్ నాకు ఒకసారి కొంచెం షాకింగ్ అనిపించేది, దేవా నేను ఇంత ఇన్స్టెంట్గా హౌ కెన్ యూ ఆన్సర్ మీ. You will increase my greatness and comfort me again. I will also praise you with the harp for your faithfulness, O my God. I will sing praises to you with the lyre, O Holy One of Israel. My lips will shout for joy when I sing praises to you. My soul also, which you have redeemed, and my tongue will talk of your righteousness. Help all the day long, for they have been put to shame and disappointed who sought to do me hurt. సో నేను ఇదే ప్రార్థన చేసుకుంటున్నా, అసలు ఒకటి తర్వాత ఒకటి గాడ్ బీన్ ఆన్సరింగ్ ద ప్రామిసెస్ అండ్ ఆల్. సో ఇంక ప్రార్థన చేసుకుని మా మేనేజర్ చెప్పా, సో దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్, దే నీడ్ 33,400 అని. సో మా మేనేజర్ ఏం చెప్పాడంటే, రాజ్ మాకు కొంచెం టైం కావాలి దీనికి, బికాస్ ఒక కొత్త ఫ్రెషర్కి వి కాంట్ డూ దిస్ మచ్. సో లెట్స్, నేను డైరెక్టర్ని అడిగి మా బోర్డ్ని అడిగి విల్ కమ్ టు కంక్లూజన్ అన్నారు. సో వెయిట్ చేసా 1 week అయింది. అండ్ దెన్ February 16th or 17th అనుకుంటా టైంలో, సో మేనేజర్ వచ్చాడు. నేను ఫుల్ ప్రార్థన చేసుకుంటున్నాను, నాకు ఇవే మాటలు, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది లార్డ్, హీ విల్ గివ్ ది డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. ఈ ప్రే చేసుకుంటే అలా రాజ్ కేమ్ టు కంక్లూజన్,
వీ వాంట్ టు ఇంక్రీజ్ బట్ వీ హ్యావ్ ఫ్యూ డిఫరెంట్ కండిషన్స్ అన్నాడు. సో నేను కండిషన్స్ కూడా అడగలే. సో ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఎక్స్ట్రా వర్క్ చేయాలా, నేను ఇంకా చెప్పా ఐ కెన్ వర్క్ ఎక్స్ట్రా, ఐ కెన్ పే బ్యాక్ యూ ద మనీ అని కూడా చెప్పా. బట్ దే లైక్ యూ డోంట్ నీడ్ టు పే బ్యాక్ ఎనీథింగ్, జస్ట్ వర్క్ యాజ్ యూ వర్కింగ్ అని చెప్పారు. సో వాళ్ళు వెంటనే దేవుని దయ వల్ల వాళ్ళు కాల్స్ కూడా అదే అప్డేట్ చేశారు, అప్లికేషన్ పెట్టేశారు. సో ఇదంతా ఫెబ్ 17 లాస్ట్ వీక్లో అయింది. ఆల్మోస్ట్ 1 మంత్ వెయిట్ చేశానండి. ప్రతిరోజు డైలీ ఈవెన్ గుడ్ ఫ్రైడే రోజు కూడా ఇంకా నేను ఇంకా ఇదేమో లాస్ట్ టైము ఈవెన్ మన ఫొటోస్ అవి దిగుతున్నప్పుడు కూడా నేను ఇంకా నేను ఎంత బలంగా ఉన్నా కానీ ఇంకా మై టైమ్ ఇస్ డన్ హియర్ అని లోపల నుంచి ఒక థాట్స్ అనమాట. అందరితో బాగానే ఉంటున్నా ఇంకా పక్కకు వచ్చి ఇంకా బాగా దుఃఖంతో ఐ కుడెంట్ కంట్రోల్ ఎమోషన్స్. నేను ఎలాగంటే స్ట్రాంగ్ ఉండాలి అంటారు. బట్ వాళ్ళ దేవుడి దగ్గర అయితే, దేవునికి సంబంధించిన విషయంలో అయితే ఐ కాంట్ అండి. ఎందుకంటే ఐ జస్ట్ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్. ఆయన చేసిన గొప్ప కార్యాలు బట్టి ఐ జస్ట్ కాంట్. సో ఇంక నేను అదంతా ఆలోచించుకుంటూ వెయిట్ చేస్తున్నా. ఇంక ఈస్టర్ వచ్చింది. ఈస్టర్ కూడా డిలే అవుతున్న కొద్దీ నాకు ఈ వెయిటింగ్ పీరియడ్ ఎంత 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 నేర్పించిందంటే దేవుల్లో వెయిట్ చేయడం. సో ప్రతి ఈ వెయిటింగ్లో నన్ను రిఫైన్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నా ప్రార్థన కానీ, నా ఆధ్యాత్మిక జీవితం కానీ, ఆ మెసేజెస్ కానీ దే ఈవెన్ బ్రాట్ మీ క్లోజర్. నాకు ఈ టెస్ట్ ఎందుకు దేవా అని, నేనే ఎందుకు ఇలాగా, నాకెందుకు ఇంత వెయిటింగ్, వై షుడ్ ఐ వెయిట్ దిస్ లాంగ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్, యూ గివెన్ మీ జాబ్, బట్ నువ్వు ఇచ్చావు కదా నన్ను దేవా, నీ నామం మాత్రం అవమానం రాకూడదు దేవా. నేను సాక్ష్యం చెప్పా ఇంతమంది దగ్గర, ఇంతమంది నేను చాలా గర్వంగా నేను మయంపరిచిన అనుకున్నా. కానీ అదే ఇప్పుడు ఇది అవ్వకపోతే వాళ్ళే ఏంటి మీ దేవుడు ఎలా చేశాడు అనే మాట నాకు వద్దుదేవా. ఐ జస్ట్ డోంట్ వాంట్ దట్. నీ నామం అవమానం కలగకూడదు అనుకున్నా. సో April 9th, just 2 days, this Thursday. సో డైలీ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉంటున్నాను. సడన్గా నేను ఆల్మోస్ట్ అదే రోజు మార్నింగ్ జీమెయిల్ కొడుతున్నా కానీ వెబ్సైట్ ఓపెన్ చేయట్లా. ఎందుకు ఆగిపోతున్నా. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ చేసి ఇంకా 4:30కి లేదు, నాకు ఎందుకో ఐ కుడ్ ఫీల్ గాడ్ యూర్ వర్కింగ్ బిహైండ్ ది సీన్స్. ఐ థింక్ నువ్వు ఇచ్చేసావు దేవా అని నన్ను జస్ట్ అనుకుంటున్నాను లోపల. చూస్తే హోమ్ ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది. ఇంకా వెంటనే ప్రార్థన చేసుకుని దేవా, ఇఫ్ ఇట్స్ యువర్ విల్ ప్లీజ్ కీప్ మీ హియర్. నాకైతే వదిలి వెళ్ళాలని దేవా, నా కోసం కాదు, ప్లీజ్ డూ ఇట్ ఫర్ మై పేరెంట్స్. వాళ్ళు దే కాంట్ ఫేస్ ఇట్. నేను ఫేస్ చేయగలను తెలియదు కానీ దే కాంట్ ఫేస్ ఇట్ అని వెంటనే Psalm 23 చదివా, ఓపెన్ చేసా. ఆల్ ఐ రెడ్ వాజ్ సక్సెస్ఫుల్. మా కంపెనీ నేను దేవుడి వాక్యం ఉంటుంది కదా, అడిగిన దానికంటేనో ఊహించడానికి అత్యధికమైన శక్తి గల దేవుడు అని. ఆల్మోస్ట్ 30 years ఆఫ్ ఆ కంపెనీ పెట్టి 30 years అయింది. Not even a single employee got sponsored. I am the first one to get sponsored. నేను ఇంకా అసలు దేవునికి ఎంత పాయింట్ వచ్చింది ఏంటంటే, ఎంత స్తుతించినా, ఎంత కృతజ్ఞతలు చెప్పినా ఇంకా సరిపోవేమో అనే పాయింట్కి వచ్చాను నేనైతే. సో నేను ఇంకా మా సంఘానికి చెప్పదలుచుకుంది కానీ, బికాస్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. The one who called you is faithful, and the one who began a good work in you will bring it to completion. Each one here has come with a purpose. So
ఆయన ఒక ప్రణాళికతో మనల్ని తీసుకొచ్చి ఉన్నాడు. ఆయన ప్రేమతోనే మనల్ని అందరినీ కలిపి గట్టిగా ఉంచాడు. సో ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ దట్ నెవర్ ఎవర్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు లీవ్ యూ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద డార్క్నెస్, బికాస్ ద వన్ హూ డిడ్ ఇట్ ఫర్ మీ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ యూ. ఐ జస్ట్ ప్రే నాకన్నా గొప్పగా మీకు గొప్పగా ఇంకా బెటర్గా గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితాలు జరిగించాలని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ ప్రే. నాకు మీరు అసలు ఇది ఒక ఫ్యామిలీ అని చెప్పాలంటే ద వే ద పీపుల్ ప్రేడ్. నాకన్నా సంఘంలోగా ఎంతమంది ఐ నో హౌ మెనీ పీపుల్ రీచ్ అవుట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ప్రతి ఒక్కరు ఇక్కడ కూడున్న వాళ్ళు కూడలేని వాళ్ళు ఎవ్రీ వన్ టెక్స్టెడ్ మీ, ఎవ్రీ వన్ వాజ్ సో కన్సర్న్ అబౌట్ ద మై వీసా. నీకు ఇంకా దేవునికి లైక్ హౌ ఇంకా ఎలా చెప్పినా నాకు తక్కువే అండి. అండ్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఐ వాంట్ షేర్. నేను ఇక్కడ చర్చ్ అయిపోయి వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇక్కడ చాలా మంది రూమ్లోనే ఉన్నారు. సో ఐ డోంట్ నో హూ వాజ్ దేర్. సో జస్ట్ చెప్పా వాళ్ళకి వీసా అప్లై చేశానని. ద నెక్స్ట్ సెకండ్ వీసా అప్లై చేసా, ప్రార్థన చేయండి అన్న. ప్రార్థన చేయని ఫినిష్ కూడా చేయాలి, వీసా అప్లై చేశానన్నా వచ్చేస్తుంది అన్నారు అందరూ. సో ఆ కైండ్ ఆఫ్ ఆ ప్రేయర్స్ కానీ ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ అబౌట్ మై హార్ట్ అండి. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఫర్ ఆల్ యూర్ ప్రేయర్స్. ప్రతి ఒక్కరి ప్రార్థన అండి నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఈ సేవ నన్ను ఇక్కడ నిలబెట్టింది. ఈ సేవ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఆల్ దట్ ఐ యామ్ హియర్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధిలో ఆయన సేవ చేస్తూ ఎదుగుతున్నాను కాబట్టి గాడ్ ఈస్ పుట్టింగ్ మీ ద ప్రొవిజన్, ఎవ్రీథింగ్. Within 8 months, he gave me the job, he gave me the visa. What a great God we serve. What a great God we serve. I just can't thank him enough. And many times we go to all these trials, tribulations. I just want to say, wait on the Lord. ఆయన చేస్తాడండి. ఆయన మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మన సిగ్గుపరిచినవాడు, అవమానపరిచినవాడు. I just want you to pray for me, my future and everything. I thank each one of you for all your prayers. So నాకు ఎప్పుడో ఒక థాట్ ఉండేది, లార్డ్ హౌ కెన్ ఐ గ్లోరిఫై యూ, హౌ డు ఐ. ఆయనకి ఎలాగైనా ఐ జస్ట్ వాంట్ టు గివ్ హిమ్ ద బెస్ట్ ఆఫ్ ప్రైజెస్, బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో లైట్స్ ఆర్ దేర్, ఐ థింక్ దేర్ ఇస్. So I always had this thought about praising God, writing a song, making the music for it. So I just want all of you to pray, and Stephen, if you can pray and launch this as we are in this pre-production. So I just need all your prayers for this song release. So I just want to finish off with one thing. As long as I live, as long as I'm here, I just want to tell till my last breath, this is the one that's carrying me, my God and my Savior Jesus Christ. He never been put into shame, and he never will. He made a way again and again and again. The one who began a good work brought it to completion. So our God is a faithful God. I just want you to believe. So God is going to do wonders in this church. We can see already this 2026 గొప్ప కార్యాలు చేశారండి. Be the fasting prayers కానీ ఏదైనా కానీ, I just want you to come see God. ఆయన this is a living testimony అండి. Just a living testimony. Without God I couldn't do anything. నేను ఇక్కడ బతికున్నానంటే like if I want to say in short, అసలు నేను ఈ స్టేజ్లో ఉంటానని నాట్ ఈవెన్ నేను, my family, no one believed అండి. No one believed. The kind of family situations we are in, the finances we have, no one ever thought of that. But God gave me a dream. He told me to dream big, because my God is a God of impossibles. He can turn around situations. He can make a way when there's no way. The one who made a way in me, He's going to make a way in you, and you are going to testify here in the same place, even mightier, even merrier. So I just want to thank Stephen and our family, but for giving me this opportunity to sing in this church, because this I take it as a lot of pride, and because God just don't give this opportunity just normally, because
I thank you for giving me this opportunity to praise God. Thank you for each and every one of you. I pray for you. I just want మీరందరికీ స్థిరపడాలని నాకు ఎంతో ఆశ ఉందండి. దేవుడు నన్ను స్థిరపరిచాడు, దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడు. సో I just want to I can pray for this. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా